మీ కంటి చూపు ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలంటే మీరు పుస్తకాలు చదవాలి. మనకి ఈ మొబైల్ అక్షరాలు కనిపించినంత మాత్రాన మీ కంటి చూపు బలంగా ఉన్నట్టు కాదు. ఈరోజు ఒక పేషెంట్ వచ్చారండి. సో, ఆవిడ అడిగిన క్వెషన్ ఏంటంటే, త్రినాథ వ్రతం చేసేటప్పుడు పుస్తకాలు చదివితే అందులో అక్షరాలు కనబడట్లేదండి అన్నారావిడ. టెస్ట్ చేసుకుంటే ఆవిడకి సైట్ ఉందని తేలింది. ఖచ్చితంగా కళ్ళజోడు పడతది. సో, దానికి కళ్ళజోడు పెట్టుకోకుండా ఆయుర్వేదిక్‌లో ఏవైనా వైద్య సలహాలేమైనా ఉన్నాయా అని అడిగారు. అద్భుతమైనటువంటి మందులున్నాయి. అద్భుతమైనటువంటి వైద్య చిట్కాలున్నాయి. అందులో నేనొకటి చెప్తాను. అష్టాంగ హృదయంలో వాగ్భట మహర్షి చెప్పినటువంటి శ్లోకం ఇది. త్రిఫలాం మధు సర్పిభ్యాం నిశినేత్ర బలాయ చ. సో, గుర్తుపెట్టుకోండి. త్రిఫలం అంటే త్రిఫలాలు. కరక్కాయ, తానిక్కాయ, ఉసిరికాయ. ఈ 3 పొడులు చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే త్రిఫలా చూర్ణం అని మార్కెట్‌లో దొరికేస్తది. మధు అంటే తేనె, స్వచ్ఛమైన తేనె. సర్పి అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి 1 టీ స్పూను, 1 టీ స్పూన్ తేనె, 1/4 టీ స్పూను త్రిఫలా చూర్ణం. ఈ 3 కలిపి రాత్రి పడుకునే ముందు, నిశి అంటే రాత్రి అని అర్థం సంస్కృతంలో. నిశి రాత్రిపూట ఎవరైతే ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్‌గా ఇది చేస్తారో వాళ్ళ కంటి చూపు బాగా మెరుగవుతుంది. కళ్ళజోడు కూడా అవసరం అనేది ఉండదు.